ఇలా తెలిసిందిరా. ఊరి దేవుడ కొంపతీసి సర్వేంటెన్సీ లేడికి మనం వెతుకుతున్నాం అనే విషయం తెలిసిందా? ఊరి దేవుడ కార్ దొరికింది పదరా. అరే సించార్, నాకు కూడా అదే అర్థం కావట్లేదు కదరా. సర్వేంటెన్సీ లేడికి ఊరి దేవుడ మన బ్యాగ్లైపోలేదయ్యా. అరే యార్, ఇప్పుడే కదరా సించార్ మనకి కొత్త కార్ దొరికింది, అప్పుడే ఇరిగిపోయింది. బూస్ట్ అయితే వాడాను. అమ్మాయ ఇంకొంచెం తిరుగు. అమ్మాయ తిరిగింది రక్షించాను. భద్ర కూర్చోరా. ఒకవేళ సర్వేంటెన్సీ లేడీ నిజంగా గోస్ట్ కాదు మనిషే అనుకుంటే గ్రీన్ హల్క్ భయపడాడు కదా మనుషులకి. అంటే గ్రీన్ హల్క్ భయపడ్డాడంటే అది దయ్యమైంది. లేకపోతే సర్వేంటెన్సీ లేడీ దగ్గర ఏదైనా వెపన్స్ ఉన్నాయా? గ్రీన్ హల్క్ కూడా తట్టుకోలేనంత వెపన్స్. ఏంటోరా బాబు, నాకు ఏం అర్థం కావట్లేదు. త్వరగా వెళ్ళిపోదాం పదా. ఫైనల్ గా ఇంటికైతే వచ్చేసాం. ఓరి దేవుడు, అరే ఏంట్రా మళ్ళీ చీకటిగా అయిపోయింది లాస్ సెంటర్స్ మొత్తం. అరే ఇక్కడ ఒక డోర్ ఉండాలి కదరా. గ్రీన్ హల్క్ డోర్ ఏమో మనల్ని లోపలికి రావద్దని చెప్పేసి ఒక డోర్ పెట్టారుగా. అది కాక లాస్ సెంటర్స్ మొత్తం ఎల్లో అయిపోయింది ఎట్రా. ఊరి దేవుడు, అరే చూసేవారు మన ఇంట్లో మొత్తం మొత్తం చీకటిగా అయిపోయింది ఎట్రా. ఒక్క నిమిషం ఆగరా, టార్చ్ పెడతాను. అరే డోరేమోన్, గ్రీన్ హల్క్ ఇంట్లో ఉన్నారా? అరే ఎవరు శబ్దం చేయట్లేదండి. కొంప తీసి నిజంగానే అయ్యుండదు సర్వేంటెన్సీ లేడీకి మా ఇల్లు తెలుస్తుంది. అరే పదరా, మొన్నైతే పైన ఓపెన్ చేశాను, లోపలికి అయితే వెళ్దాం. అరే యార్, ఏంట్రా లోపలికి రావగానే నా చేతిలోకి టార్చ్ మాయమైపోయింది. ఇది ఎక్కడి మ్యాజిక్ రా బాబు. నువ్వు వదిలేసి వెళ్ళడం కాదురా. అరే కిందికి వెళ్ళడానికి మెట్లు ఎక్కడ ఉన్నాయి? చీకట్లో ఏది ఉపయోగలేదు. అరే యార్ చీకట్లో మెట్లు ఇక్కడ ఉన్నాయి బాబు. అయ్యా ఉపయోగపడుతున్నాను రా. అరే డోరేమోన్, గ్రీన్ హల్క్ ఎక్కడున్నారా? అరే యార్ ఏంట్రా ఇంత చీకటిగా ఉంది ఏంట్రా. ఫస్ట్ టైం మన ఇంట్లో ఇంత డార్క్. వాళ్ళ సీక్రెట్ బంకర్ కట్టుకున్నారు కదా, కొంపతీసి సీక్రెట్ బంకర్ లో దాచుకున్నారు అనుకుంటా. పోయి చూద్దాం ప్రదర్శించాను. సీక్రెట్ బంకర్ దగ్గరికి అయితే ఏమైంది? అరే సించాన్, కొంపతీసి ఆ సర్వేంటెన్సీ లేడీ ఇంటికి